మంగళగిరిలో రెండో అఖిల భారత పోలీస్ సౌత్ జోన్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. టోర్నీని హోంమంత్రి అనిత, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలు ప్రారంభించారు. పోలీసుల్లో క్రీడాస్ఫూర్తిని, ఐక్యతను చాటి చెప్పేందుకు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు హోం మినిస్టర్. 24 గంటలు డ్యూటీలో ఉండే పోలీసులకు ఇలాంటి క్రీడలు మానసిక ఆనందాన్నిస్తాయని చెప్పారు. అమరావతి అంటేనే ప్రజా రాజధాని అని, దీన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. రాబోయే కాలంలో అమరావతి ప్రైడ్ మరింత విస్తరిస్తోందని తెలిపారు. క్రీడల్లో గెలుపోటములు ఎలా ఉన్నా పోటీ పడటమే ముఖ్యమని తెలిపారు హోమ్ మినిస్టర్. పోలీస్ సౌత్ జోన్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ 2025-26 డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, శ్రీ మోహన్ రావు గారు ఐపీఎస్ ఐజీ స్పోర్ట్స్, అదేవిధంగా శ్రీ అంబురాజన్ గారు ఐపీఎస్ డిఐజీ స్పోర్ట్స్, వాళ్ళిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా హోమ్ డిపార్ట్మెంట్ తరపున నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి దూరదృష్టి, అదేవిధంగా ఒక సిద్ధాంతపరమైన ప్రణాళికాబద్ధమైన పనితనం వల్ల ఈరోజు మనం ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగిన అమరావతిని మనం ఈరోజు నిర్మిస్తున్నాం కూడా మీ అందరి సహాయ సహకారాలతో. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి ఒక టీం వర్క్ చేశారు ఇక్కడ అందరూ కూడా. ఈరోజు ఏదో పోటీలు వచ్చినాయా, కప్పు పట్టుకెళ్ళామా అన్నది కాదు, ఒక పార్టిసిపేషన్ అనేది చాలా ముఖ్యంగా మనం భావించుకునే పరిస్థితి ఈరోజు కనిపించింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ జరిగే ఈ పోటీ ఈ క్రీడలు అయితే ఉన్నాయో, క్రికెట్ టోర్నమెంట్ ఏదైతే ఉందో, ఇది పోలీస్ ప్రైడ్ని పెంచే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. At the second All India South Zone T20 cricket tournament, which has been named at Amravati T20 cricket tournament. This occasion is not merely a sporting event, it's a celebration of discipline, unity and the indomitable spirit of our police forces. Amravati has already witnessed the successful conduct of second All India Police Weightlifting Cluster 2025 and 26. And today tournament further strengthens its place as a hub of policing sporting tournaments and excellence. Sports has always been a powerful medium to foster camaraderie, resilience and teamwork. For us in police service, these qualities are not just desirable, they are essential. The discipline we practice